రోహన్ చిన్న పట్టణంలో జన్మించిన సాధారణ బలపిల్లవాడు. చిన్నప్పటినుంచి అతనికి ఏదైనా ప్రత్యేకంగా చేయాలనేది కలగా ఉండేది. కాని అతను ఎప్పుడూ ఇంతలా తక్కువలో, స్నేహితులు, సహపాఠులు ముందంజలో ఉన్నారని చూసి, నేను ఎప్పుడూ వారిలా పెద్దవాడవ్వలేను అనిపించుకుంటూ పక్కన ఉండేవాడు. ఒక ఉదయం రోహన్ తన ఫోన్లో స్క్రోల్ చేస్తున్నప్పుడు ఒక కోట్ చూశాడు. ప్రతిరోజూ ఒక కొత్త చరిత్ర, నీవే హీరో. ఆ చిన్న వాక్యం అతని మనసుకు ఊచికొట్టింది. నేను నా కథను నేడు ప్రారంభిస్తాను అని నిర్ణయించుకున్నాడు. చిన్న మొదటి దశ. రోహన్ మొదట చిన్న దశలలో ప్రయత్నించడం మొదలుపెట్టాడు. ప్రతి ఉదయం నిద్రలో మిగిలిన స్నేహితులు ఇంకా పడుకున్నప్పుడు రోహన్ లేచి డ్రాయింగ్, కోడింగ్, కథలు రాయడం మొదలుపెట్టాడు. ప్రజలు నవ్వారు. అతని స్నేహితులు నవ్వుతూ అన్నది, ఏం చేస్తావ్? ఇదంతా వృధా అని. కాని రోహన్ ఆ కోట్ గుర్తుకు తెచ్చుకుని ప్రతిరోజూ ఒక చిన్న ప్రయత్నం చేశాడు. మొదటి ఆన్లైన్ కథను సబ్మిట్ చేశాడు. అది తిరస్కరించబడింది. రెండవసారి కూడా తిరస్కరణ. మూడవసారి కూడా అదే ఫలితం. రోహన్ ఆగలేదు. ప్రతి రిపెట్ నుండి నేర్చుకున్నాడు, కథను మెరుగుపరచాడు. ప్రతిరోజూ తన ప్రయత్నాన్ని రెండింతలు చేశాడు. ఒకరోజు అతను తలుపులు మూసుకుని తన గదిలో కూర్చొని భావించాడు. నాకెందుకు వీలవుతుందో, ఎందుకు ఇంత కష్టపడుతున్నానో? ఇవన్నీ ఫలితం ఇస్తాయా? ఆ క్షణంలో రోహన్ ఆ కోట్స్, ప్రతి చిన్న ప్రయత్నం గుర్తుచేసుకుని తనలోని ఆత్మవిశ్వాసాన్ని రీఛార్జ్ చేసుకున్నాడు. వైరల్ మరియు విజయం. కొన్ని నెలల తరువాత అతని కథ ఆన్లైన్లో వైరల్ అయ్యింది. ప్రతి చోటా షేర్ అయ్యింది. చదివినవాళ్లు ఆమెను ప్రేరణగా పిలిచారు. పాఠశాలల్లో, యూట్యూబ్ షోస్లో, ప్రముఖ మ్యాగజైన్లో రోహన్ గురించి రాశారు. అతను అర్థం చేసుకున్నాడు, విజయం ఒక్కరోజులో రాదు. ప్రతి చిన్న ప్రయత్నం, ప్రతి ఒక్కరోజు అతని చరిత్రను రాశాయి. ప్రేరణాత్మక ముగింపు. రోహన్ ఇప్పుడు ప్రతిరోజూ తనకు కొత్త లక్ష్యాలను సెట్ చేసుకుంటాడు. ప్రతిరోజూ ఒక కొత్త సవాలు, ఒక కొత్త అవకాశం. అతను ఎప్పుడూ ఆగడు, ఎందుకంటే అతనికి తెలుసు, ప్రతిరోజూ ఒక కొత్త చరిత్ర రాయడానికి అవకాశం. నీవే నీ జీవిత హీరో. అదృష్టం కోసం వేచి ఉండకు, దాన్ని సృష్టించు. ఇలాంటి ప్రేరణాత్మక కథలు కావాలంటే మా ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీరు స్ఫూర్తిని పొందండి. బెల్ ఐకాన్ మిస్ చేయవద్దు.